వెల్కమ్ టు ఏపీ న్యూస్. ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న కిషోరి వికాసం మండల స్థాయి శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ జిల్లా ఎంపీపీల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీపీ ఏలేశ్వరం మండలం గొల్లాపల్లి బుచ్చి కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి పద్మావతి, ఎంపీడీఓ సూర్యనారాయణ, ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు, ఏలేశ్వరం మండల సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సురేష్, ఎంఈఓ 1 మరియు 2 డాక్టర్ శ్రీలక్ష్మి మరియు హై స్కూల్ హెచ్ఎంస్, ఏఎన్ఎంస్ మరియు డోక్రా వివోలు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. సున్నితమైన సమస్య ఇది. ఈ సమస్యను మీరు అందరూ కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. మీ గ్రామాల్లో అంటే మరీ ముఖ్యంగా డ్వాక్రా సంబంధించి, అంగన్వాడీకి సంబంధించి మీరు స్థానికులు, మీరు డాక్టర్ గారు వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, సిడిపో గారు వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, ఏఎన్ఎం కూడా స్థానికులే. మీరు ప్రధానమైన భూమిని పోషించాలి, వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి. మరి చట్టాన్ని అమలు చేయడంలో పూర్తిపాటి సమయాన్ని వెచ్చించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా తహసీల్దార్ గారు వెళ్ళిపోయారు. మీ సేవా కేంద్రంలోకి వెళ్ళమన్నాను. తహసీల్దార్ గారి దగ్గర తహసీల్దార్ గారికి ఎండీ వరకు లెటర్ పెట్టండి. లెటర్ పెట్టి మీ సేవ ఏదైతే కేంద్రాలన్నీ కూడా మరి ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ పెట్టించి అవసరమైతే మీరు కూడా జాయింట్ మీటింగ్ పెట్టి ఆ మీ సేవా కేంద్రాలను కూడా హెచ్చరిక చేయండి. ఆ వయసులు మార్చకుండా దాని మీద కూడా ఎంపీడీ వరకు కూడా నేను ఆదేశిస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు మరి రాలేకపోయారు. ఈ కార్యక్రమాన్ని నేను ప్రత్యేకంగా మా గ్రామంలో మరి సిడిపో గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ పీడీ గారిని తీసుకురండి, డిఎస్పీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ మా ఎమ్మెల్యే గారు తీసుకొస్తారు. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమం చేయాలి. అది కూడా మా హై స్కూల్లో ఆ విద్యార్థుల దగ్గర పెట్టి కార్యక్రమం చేయాలి. దాన్ని మా డ్వాక్రా లీడర్స్ అందరూ కూడా మరి ఆధ్వర్యం వహించాలి అని చెప్పి మీరందరూ కూడా ముందుకు వస్తే ఆ కార్యక్రమం పూర్తిగా నేను బాధ్యత వహించి మరి ఈ కాన్స్టిట్యున్సీకి ఒక మెసేజ్ ఇద్దాం ఎమ్మెల్యే గారి ద్వారా. ఎందుకంటే మీ అందరికీ కూడా మన చట్టాలు మీకు అమలు జరగాలంటే ఖచ్చితంగా మీకు ఒక లేడీ బాస్ ఉన్నది. ఇక్కడ గతంలో అందరూ కూడా మరి పురుషులు అయ్యారు. మరి మీకు సంబంధించిన మీలోంచి ఒక ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు. మీకు పూర్తి స్వేచ్ఛ, మీ ఉద్యోగస్తులు కానీ మీ గ్రామస్తులు కానీ మరి మహిళా స్వాతంత్ర్యం అందరికీ కూడా పూర్తి స్వేచ్ఛ. మీకు మరి పెట్టని కోటగొడలాగా ఎమ్మెల్యే గారు ప్రతిపాటి శాసనసభ్యులు పనిచేస్తూ ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా మరి మీరు ఆ వారితో ఇంటరాక్ట్ అవుతూ మీ సమస్యలు ఏమున్నా అక్కడికి మా మీద కంప్లైంట్ చెప్పాలన్నా సరే చెప్పచ్చు. ఇబ్బంది లేదు. ఆవిడ ఖచ్చితంగా మాకైతే శిక్షించడానికి కూడా రెడీ ఉన్నారు. ఏమైనా తప్పు చేస్తే ఆ రకమైన పరిపాలన చేస్తా ఉన్నారు ఆవిడ. మరి ఆవిడని మరి చీఫ్ గెస్ట్ని తీసుకొచ్చి పెద్దనాపల్లి గ్రామంలో మా హై స్కూల్ గ్రౌండ్లో విద్యార్థుల దగ్గర కార్యక్రమం పెట్టినప్పుడు మీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాం. మీ అనుభవాలు, పాఠాలు ఇవాళ ఎవరైతే మాట్లాడారో మరి 10 రెట్లు మీరు మాట్లాడే మెసేజ్ ఇస్తే ఖచ్చితంగా కింద స్థాయికి వెళ్తుంది. ఇది ఏదో మనం సిగ్గుపడవలైతే కూడా కాదు, ఖచ్చితంగా మాట్లాడాలి. మాట్లాడితేనే ప్రజలకు చేరువవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియోగం చేసి మరి ఈ కార్యక్రమంలో మా డాక్టర్ గారు ఇందాక చాలా వాల్యుబుల్ చేసిన విషయాలు చెప్పారు. అలాగే చాలా మంది చెప్తూ ఉన్నారు, కొద్దిపాటి ఇబ్బంది కలుగుతుంది. ఎమ్మెల్యే సమక్షంలో ఖచ్చితంగా మీ అందరితో కూడా చెప్పిస్తాం. మీ అనుభవాలు మరి జరగాల్సినవి కూడా మరి దానికి సద్వినియోగం చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మేము అందరూ కూడా పిలుస్తాం. మీరు కూడా రావాల్సిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని కింద స్థాయి వరకు తీసుకెళ్లి మరి స్కూల్స్లో చెప్పమన్నాను. అలాగే మరి డ్వాక్రా లీడర్స్ ఉన్నారు. డ్వాక్రా లీడర్స్ మీకు ఎవ్రీ మంత్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మరి లేడీస్ అందరూ వస్తూ ఉంటారు. అప్పుడు కూడా అధికారులు వెళ్ళండి, మా ఎండీ వరకు వెళ్ళండి చెప్తారు, ఎంఆర్ఓ వరకు వెళ్ళండి, ఖచ్చితంగా వస్తారు కార్యక్రమం మీద. అక్కడ అందరికీ కూడా అవగాహన జరగాలంటే కింద స్థాయి నుంచి చేయాలి తప్ప లేదా ఏదో ఒకటి మనం మాట్లాడుకుంటే మాత్రం అది అవ్వదని చెప్పి మీ భాగస్వామ్యం పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉండాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఎన్ని కార్యక్రమాలు జరిగి ఆలోచించాలి, దీని మీద కూడా మేము తెలుసుకోవాలని చెప్పి మరి అన్ని చెప్పి కూడా కొద్దిపాటి మధ్యలో వెళ్ళాం. కానీ అన్ని కార్యక్రమాలు మీరు చెప్పినవన్నీ కూడా ఆలోచించాం. మీలో మేము ఒకరిగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాం.